శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇది యాంకర్ అనసూయ గారు పళ్ళు రాలతాయి అని చెప్పేసి అభిమానించే ఆడియన్స్ని ఆ విధంగా అనేది కరెక్టేనా మేడం? చెప్పు తెగుద్ది అంది ఆవిడ. అవును. తప్పేమీ లేదు. ఆవిడ అన్న సందర్భం ఏంటో మీరు చూడండి. మాల్ ఇప్పుడు మనం ఒక తల్లిని అంటామా, ఒక అవును. చెల్లిని అంటామా, ఒక అనలేం. అక్కని అంటామా? అనలేం. అనం కదా. అమ్మాయి హీరోయిన్ అయితే మీరు ఇష్టానికి మాట్లాడచ్చా? తప్పు కదా అది. కానీ తను డ్రెస్సింగ్ కాదండి, ఇవాళ డ్రెస్సింగ్ శుభ్రంగా ఉంది. అమ్మాయి డ్రెస్సింగ్ చూడండి మీరు. ఆవిడ మార్కాపురం ఒక మాల్ ప్రారంభోత్సవానికి అవును. వెళ్ళారు. చక్కగా చీర జాకెట్ లో వెళ్ళింది ఆవిడ. ఒకవేళ చుడీదార్ వేసుకున్నా తప్పు లేదు. ఇప్పుడు ఆవిడేం వల్గర్ గా లేదు మనిషి. ఓకే. ఇప్పుడు నేనంటాను నిన్న ఏదో డ్రెస్ వేసుకుంది కాబట్టి ఇవాళ నేను కమెంట్ చేస్తానంటే తప్పు కదండి. ఓకే. అయినా చిన్నపిల్లలు అలా మాట్లాడటం ఏంటి? హౌ యు ఆర్ ఎలవింగ్? ఇప్పుడు మీరు అభిమానం అయితే అయ్యి ఉంటారండి. అభిమానం వేరు, దురభిమానం వేరు. నేను బూతులు మాట్లాడతానంటే అది అభిమానం ఎందుకైతుంది? ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు. మీరు వినండి ఆ వీడియో. నీకు అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా. అవును. రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకునేప్పుడు నీ భార్య ఉంటుంది కదా, నీ అవును. కాబోయే భార్య. ఆ అమ్మాయిని ఎవరన్నా అంటే నువ్వు పడతావా అని అడిగింది ఆవిడ. పడం కదండి. అవును. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని ఎవడైనా అంటే మనకి ఎంత కోపం వస్తుందండి. అవును. లేచెళ్ళి ముందు కొట్టకుండా మీరు మాట్లాడతారా? లేదు. మాట్లాడంగా. అవును. కాబట్టి ఇవాళ అనసూయని మీరు ఆ ఇష్యూ వరకు చూడండి. ఆవిడ వ్యక్తిగతంగా నేను ఈ డ్రెస్సులు వేసుకుంటానంటే వ్యక్తిగతం మనకు అనవసరం. ఒక హీరోయిన్ గా ఆవిడ వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఏ డ్రెస్ వేసుకుంటుంది అనేది కూడా మనకు అనవసరం. బికాజ్ స్క్రీన్ మీద ఆవిడ డ్రెస్ వేసుకుంటున్నారంటే మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. ఓకే. నేను స్క్రీన్ వరకే మాట్లాడతాను, ఓకే. వ్యక్తిగతం మాట్లాడను నేను. ఇవాళ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయండి. ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా హిట్ అవుతుందా? లేదు. ఇవాళ జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, లేకపోతే సిల్క్ స్మిత అంటే మాలాంటి వాళ్ళకి కూడా ఇష్టమే. ఓకే. బికాస్ వాళ్ళు ఆ క్యారెక్టర్ చేశారు అంతవరకే. అవును. బట్ పర్సనల్ గా వాళ్ళు అలా కాదు. బికాస్ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు వాళ్ళు చేశారు. వాళ్ళ లేకుండా సినిమా అసలు నడిచిందా, హిట్ అయిందా? లేదు. ఫస్ట్ ఇవాళ ఎవరైనా ఒక సినిమా కొనుగోలు చేసేటప్పుడు ఒక సూర్యకాంతం గారు ఉన్నారా అని ఆ రోజుల్లో అడిగేవారు. తర్వాత రోజుల్లో ఒక సిల్క్ స్మిత డాన్స్ ఉందండి, జయమాలిని డాన్స్ ఉందండి, జ్యోతిలక్ష్మి డాన్స్ ఉందండి అడగకుండా సినిమాలు ఎవడైనా కొన్నాడా ప్రొడ్యూసర్? ఓకే. బికాస్ దట్ ఈస్ ద థింగ్. అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు కదండి. ఓకే. ఇప్పుడు జయమాలిని గారు మంచిగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. సిల్క్ స్మిత యాక్చువల్ గా పాపం ఆవిడ ఆ రకంగా ప్రాణం తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికి కూడా మనందరికీ సిల్క్ స్మిత అంటే ఇష్టమే. అవును. అలాగా క్యారెక్టర్స్ ని చూసి మనం తప్పు పట్టకూడదంట. అదే విధంగా అనసూయ గారైనా సరే, అనసూయ గారు సినిమాల వరకు మీరు తీసుకోండి. వ్యక్తిగతంగా ఆవిడ ఏం బట్టలు వేసుకున్నారు, వాళ్ళ భర్తతో వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, పిల్లలతో ఎలా ఉన్నారు, అది వేరే విషయం. ఓకే. బట్ ఇంతవరకు మాత్రం వాళ్ళు ఆ రకంగా మాట్లాడటం తప్పంట. అంటే వాళ్ళు అభిమానులు అనే వాళ్ళు బూతులు మాట్లాడొద్దు ఓకే. దయచేసి. మీరు ఎంజాయ్ చేయండి. ఆవిడని చూసి చీరప్ అవ్వండి, ఆవిడకి మంచి కమెంట్స్ ఇవ్వండి, బాగున్నారని చెప్పండి, నథింగ్ రాంగ్. ఓకే. ఇప్పుడు అమ్మ అందంగా ఉంటే అమ్మ అందంగా ఉందని చెప్తాం అవును. కదా. చెల్లెలు ఇవాళ మంచి డ్రెస్ వేసుకుంటా భలే ఉన్నావే అంటాం కదా. దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు అనే మాటల్లో, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మీ భావం అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇవాళ ఆవిడ చెప్పు తెగుద్ది అంటే నాకేం తప్పుగా అనిపించలే. ఒక తల్లి ఒక కొడుకుని కొట్టినట్టే, ఓకే. ఒక కొడుకుని అన్నట్టే. బికాజ్ ఆవిడకి ఒక 40 వచ్చాయి. అక్కడ ఉండే పిల్లలు 20 ఏళ్ల వాళ్ళు, 15 ఏళ్ల వాళ్ళు ఉన్నారనుకోండి. ఇంత చిన్న పిల్లలు ఇలా మాట్లాడుతున్నారేంటి అన్నారు ఆవిడ. నిజమండి, నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఇప్పుడు యూత్ కూడా అసలు వాళ్ళు మాట్లాడే బూతులు ఇవన్నీ వినలేకపోతున్నామండి. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ లెర్నింగ్. మరి పేరెంట్స్ ఎలా వదిలేస్తున్నారు? కొంతమంది ఇళ్లల్లో పిల్లలు బూతులు మాట్లాడితే పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ అది. అంటే మనం ఏం నేర్పిస్తున్నాము? తెలుగు వాళ్ళంటే ఇలా ఉంటారా అనే ఒక స్థితికి మనం తీసుకొస్తున్నామా? అది వద్దండి దయచేసి. ఇప్పుడు ఆవిడ వచ్చారు, హ్యాపీగా చేశారు, వెళ్ళారు. ఆవిడ ఉన్నప్పుడు మీరు ఆవిడని మెచ్చుకోండి, ఆవిడ గురించి మీరు అందరూ కేకలేయండి, హర్షధ్వానాలు ఓకే. చేయండి, అవును. అన్నీ బాగున్నాయి. కానీ బూతులు మాట్లాడటం ఏంటి, ఆవిడ కించపరుస్తూ మాట్లాడటం ఏంటి? ఇప్పుడు నేనంట హీరోయిన్లు అనేసి మీకు ఎందుకు చిన్న చూపు? రాజకీయాల్లో అంత ఆడవాళ్ళనే బూతులు తిడతారు, మీరు గమనించండి. ఎవడిచ్చాడు మీకు హక్కు? నువ్వు తిడుతున్నది నీ తల్లిని, చెల్లిని. వై యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్? నువ్వు ఒక మనిషిని తిడుతున్నావంటే, ఒక ఆడ మనిషిని, నీ ఇంట్లో వాళ్ళని తిట్టినట్టే. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం చేసుకో. మీకు ఎందుకు ఆ నాలుక అంత బండబారిపోయి అంత దరిద్రంగా తయారవుతుంది? మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అంటున్నా. కాబట్టి ఇవాళ మీరు ఒకళ్ళని తిడితే, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళని సమానంగా చూడండి. ఈవెన్ ప్రేక్షకులు కావచ్చు, లేదు అభిమానులు కావచ్చు,
హీరోతో సమానంగా హీరోయిన్ చూడండి. హీరోని తిడుతున్నారా మీరు? లేదు. బూతులు మాట్లాడుతున్నారా? ఆడవాళ్ళు అనేసరికి ఎందుకు మీకు? ఆడ మగ సమానమేగా సృష్టిలో. అసలు అవును. ఆడది లేకపోతే మొగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ కాన్సెప్ట్ ముందు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించండి. నేర్పించాలి. అవును. మీరు దయచేసి మీ పిల్లాడు బూతులు మాట్లాడుతుంటే 4 పీకండి ఫస్ట్. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పండి. స్కూల్స్‌లో కూడా నేను నారాయణ చైతన్య కూడా చూసానండి. బూతులు మాట్లాడతారు పిల్లలు. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు మా చిన్నప్పుడు మాకు ఇవన్నీ తెలీదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూత్, మీరు యూతే కరెక్టే, ఎవడు కాదన్నాడు. యూత్ అయినందుకు చక్కగా మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళి ఓకే వెళ్ళండి. ఇప్పుడు మీరు రావడం మానేయండి అంది ఆవిడ. కరెక్టే అది. మీరు ఇలా మాట్లాడితే రావద్దు. మీరు వచ్చారా, హ్యాపీగా ఉన్నారా, ఆవిడ సంతోషపెట్టారా? ఆవిడ వచ్చి ఒక బాధాతప్త హృదయంతో వెళ్ళకూడదు కదా. ఓకే. ఆవిడ వచ్చింది దేనికి? ఒక మాల్ ఓపెన్ చేయడానికి అవును. వచ్చారు. సరే వాళ్ళు పిలిచారు, ఆవిడ వచ్చారు. అవును. మీకు ఇష్టమే మీరు వచ్చారు. మీ బిహేవియర్ సరిగా ఉండాలి కదండి. ఈ విషయంలో మాత్రం నేను 100కి 100% అనసూయ గారిని సపోర్ట్ కానీ కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక దొంగ చేసిండు. సో ఆయన పట్టుకున్నారు. దాని తర్వాత బయటకు వచ్చి ఆయన దొంగలాగానే చూస్తారు కదా. సో ఆయన మారిండని చెప్పి చూడరు కదా మేడం. సో అక్కడ కూడా అదే దృష్టిలో పెట్టుకొని అన్నారు వచ్చు అని చెప్పేసి కూడా ఎందుకు కొందరు అంటారు. దేనికి? ఆ అమ్మాయి ఏమైనా దొంగ అంటే కాదుగా. ఇంతకుముందుకు డ్రెస్సింగ్ పద్ధతి సరిగ్గా లేకుండా ఓకే, అది ఆవిడ ఇష్టం అండి. కరెక్టే నేను అంటున్నా. మీరు సినిమాల్లో మరి హీరోయిన్స్ అందరినీ డ్రెస్సులు మీరు అందరినీ కాదంటున్నారా? ఇప్పుడు ఒక హీరోయిన్ చిన్న బట్టలు వేసుకున్నప్పుడు మీరు ఈ సినిమా చూడమని ఎప్పుడైనా ఎవడైనా దాన్ని అడ్డు పెట్టాడా? నాకు చెప్పమానండి. ఓకే. మీరు అలా అడ్డుకున్న రోజు అలాంటి డ్రెస్సులు వాళ్ళు వేసుకోరు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళు వేసుకోరండి. మీకు గుర్తుందా, అనుష్క గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఫస్ట్ టైం నేను సినిమాలకు వచ్చినప్పుడు పొట్టి బట్టలు వేసుకోమన్నారు, నా జీవితంలో వేసుకోలేదు, చాలా బిడియపడ్డాను అన్నారు ఆవిడ. నేను అనేది ఏంటంటే మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మీరు చూస్తున్నారు కాదు. మీరు ప్రొటెస్ట్ చేయండి. ఇప్పుడు ఆవిడని ఎలా ప్రొటెస్ట్ చేశానంటున్నారో ఇదే ప్రొటెస్ట్ మాకు హీరోయిన్స్ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు, వాళ్ళని పూర్తి బట్టలతో మాకు చూపించండి. మొగాడు ఒక చలి ప్రాంతాల్లో ఫుల్ బట్టలు వేసుకుని ఒక హీరోయిన్ మాత్రం చిన్న బట్టలు వేసుకున్న చలిలో వణికిపోతూ ఆవిడ చేస్తున్నారంటే దాన్ని మీరు ఎంజాయ్ ఎప్పుడైతే చేయలేదో అప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడే అర్హత మీకు వస్తుంది. కాబట్టి అనసూయ కంటి ఎదురుగుండా అమ్మాయిని అన్నారు, గుర్తుపెట్టుకోండి. హౌ కెన్ షీ టాలరేట్? ఎవడు టాలరేట్ చేయలేడు. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు అన్ని విషయాల్లో ఒకే పద్ధతి అనుసరించండి. ఇక్కడ ఒకలా ఉంటా, ఇంకో చోట ఇంకోలా ఉంటా, మళ్ళీ నేనేమో రికార్డింగ్ డాన్సులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తా. వై? వాట్ ఫర్ యువర్ గోయింగ్? కాబట్టి మీరు అన్ని విషయాల్లో ఒకే పద్ధతి పాటించండి. మీరు అక్కడ ఎప్పుడైతే దాన్ని మీరు వద్దు అన్నారో అప్పుడు ఇక్కడ మాట్లాడే అర్హత మీకు వస్తుంది. కాబట్టి సినిమాల్లో హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా మీరు అందరూ ప్రొటెస్ట్ చేయండి. ఓకే. ఆ రోజు మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.